మళ్ళీ బయటికి పోతున్నా, కన్పూర్ పోతున్నా ఈరోజు. నేను పింక్ వేసుకున్నా, ఇంకా స్పెట్స్ సేమ్ అదే రొటీన్. ఓకేనా గైస్? अभी भी पूरा ग्रीनिश है ना वहाँ पर? नदी है पूरा. बिल्कुल बिल्कुल. కన్పూర్కి వచ్చినాం. ఈడ గుట్ట పైన ఉంటుంది, ఇప్పుడే మౌంటైన్ చూసే ఉండొచ్చు. ఇది గుడి. ఈడ షాప్ కాడికి వచ్చినాం మేము. గుడి కాడికి వచ్చిన ఫస్ట్ టైం కదా కన్పూర్. ఇది మొత్తం గుట్ట, రోడ్ పైన జెడ్ లాగా ఉంటుంది. ఇప్పుడు పోతున్న చూపెడతా. ఇప్పుడు రోడ్ ఎంత డేంజర్ ఉంటుంది చూపెడతాను మీకు. చూసినా ఎంత ఘాట్ రోడ్, ఎంత డేంజర్ రోడ్. కింద పడితే జనాలు కూడా అనిపించారు, అంత ఘాట్ రోడ్. అంటే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బండి నడిపేయడానికి ఈ ఘాట్ రోడ్లో. అందుకని అంకుల్కి ఇచ్చిన. అంకుల్ ఘోరంగా నడుపుతున్నారు బండి. ఎందుకంటే అంకుల్ తిరుగుతూ ఉంటారు ఊర్లో, మనం తక్కువ కదా. లాంగ్ డ్రైవ్స్కి పోతే మనం కూడా నడపచ్చు, దాంట్లో ఏం లేదు పెద్ద ఇష్యూ. నేనేమంటున్నా అంటే ఈడికి వస్తే ప్లేస్కి వర్షాకాలంలో రావాలి. మొత్తం ఎట్లా అంటే వాటర్ నిండిపోతుంది. ఆడ మొత్తం రివర్ ఉంది, ఇట్లా ఉంటుంది ప్లేస్. ఇప్పటిదాకానే ఘాట్ రోడ్ పై నుంచి వచ్చినాము. ఇక్కడ నుంచి నేను నడుపుతా బండి అట్లా అని. మనకి ఇక్కడ గుడి ఉంటుంది, స్ట్రేట్ వెళ్ళిపోవాలి లోపలికి పోతే. ये गुफा कहाँ पे है? ये केदारनाथ गुफा जलन देवी पहली बार प्रकट यहीं हुई थी. కేదార్నాథ్కి పోతుందంట గుఫ. ఇక్కడ నుంచి కేదార్నాథ్ కూడా పోతుందంట రూట్. నేను చూపెడతా ఎట్లా పోతాం. కేదార్నాథ్కి పోతుందంట గుఫ. చూపెడతా నా గుఫ ఏడుందని. ఓకే.